ఈ మాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ, ఈరోజు దుర్గమ్మ మనకిచ్చిన సందేశం ఏంటో తెలుసుకుందామండి. దుర్గమ్మ ఈరోజు మనకి సందేశంలో, "నీ కష్టాలు తీరే ఒకే ఒక్క మార్గము చూపిస్తాను. నెట్టి వేయకుండా ఖచ్చితంగా తెలుసుకో అమ్మా" అని దుర్గమ్మ ఈరోజు మనకి సందేశాన్ని ఇవ్వబోతున్నారండి. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుంది. సమస్యలు ఎవరంటే ఉండరు కదా! అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేక లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం అండి. మన గురువు పేరు వచ్చి పివై శ్రీనివాస్ గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9726876579. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ప్రతి ఒక్క సమస్యకైతే ఖచ్చితంగా ఈ గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక దుర్గమ్మ ఈరోజు తన బిడ్డల కోసము ఈ విధంగా చెప్పబోతున్నారండి. బిడ్డా, నా దుర్గమ్మ నాకు అసలు ఏమీ చేయడం లేదని అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డ, అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఏంటి దుర్గమ్మ కోపంగా ఉన్నావని అంటున్నావా? లేదు తల్లి, నా బిడ్డవైనా నీ మీద నేను ఎప్పుడూ కోపగించుకోను. నేను ఎలా కోపం తెచ్చుకుంటానో చెప్పు. ఒక తల్లి నాకు కానీ, తల్లిగా కానీ, తండ్రిగా కానీ తన బిడ్డలపై ఎందుకు కోపగించుకుంటుందో తెలుసా? అది కేవలం తన బిడ్డల కోసమే. వారి క్షేమం కోసం మాత్రమే వారు కోపగించుకుంటూ ఉంటారు. ఆ విషయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు తల్లిదండ్రులపైన ఎప్పుడూ కూడా అలగరు. అలానే నువ్వు ఉంటావనుకుంటున్నావు కదా బిడ్డ. నీకు మంచి బుద్ధిని ఇవ్వాలనో, లేకపోతే నిన్ను మంచి దారిలో నడిపించాలనో, లేకపోతే నీ తప్పు ఒప్పులు దండించడానికి తల్లిదండ్రులు కోపడతారు. అంతే తప్ప నీపై కోపంతో కాదమ్మా. అర్థం చేసుకో బిడ్డా. అలానే నా బిడ్డవైన నీకు నాకు ఎందుకంత కోపం ఉంటుంది చెప్పు. నేను నీ తల్లిని స్థానంలో నిలబడి ఉన్నాను. నీ గురువు స్థానంలో నేను ఉన్నాను. నువ్వు కొలిచే దైవం స్థానంలో కూడా నేనే ఉన్నాను. మరి నేనెందుకు నిన్ను కోపగించుకుంటాను తల్లి? కోపం ఉంటే నా బిడ్డలందరినీ సరైన మార్గంలో ఉంచేందుకు మాత్రమే కొన్నిసార్లు నేను దండిస్తానే తప్ప అది నిజమైన కోపం కాదు. అప్పుడు కూడా నేను ఎంతో బాధపడతానమ్మా. తల్లి దండన నీకు విధించిన దానికి శిక్షను నేను అనుభవిస్తాను. నువ్వు అనుభవించేటువంటి శిక్ష కొద్ది క్షణాలు మాత్రమే కానీ నా బిడ్డను దండించినందుకు నేను ఎన్ని రోజులు బాధపడతానో తెలుసా? మళ్ళీ నీకు ఒక కొత్త జీవితం వచ్చి నిన్ను అందరూ గుర్తించి నువ్వు సంతోషంగా ఉన్నంత వరకు ఆ బాధ నన్ను వదలదు. అంతేకాని నా బిడ్డలను నేను అస్సలు వదులుకోలేనమ్మా. ఎవరిపైనా కోపగించుకోను. నువ్వు ఏదైనా చేయరాని తప్పు చేస్తావేమో అని దండిస్తాను. ముందుగా జాగ్రత్త చెబుతాను. వినకపోతే ఆ పరిస్థితులు అర్థమయ్యేలా కొన్ని పరీక్షలు పెడతాను. అంతేకాని నిన్ను నేను దండించను తల్లి. కేవలము భయపెడతాను అంతే. ఏ విధమైనటువంటి పరిస్థితులు వస్తే నీ జీవితం ఏ విధంగా మారిపోతుందని ఒక ఉదాహరణ చూపిస్తాను. అంతేకాని అది నీ మీద కోపమైతే కాదు. నా బిడ్డలపై నాకున్న ప్రేమ, అభిమానం ఈ తల్లిని అర్థం చేసుకుంటావు ఒక తల్లి. చూడమ్మా, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. నీకు తోడు నీడగా ఎప్పుడూ నేను ఉంటాను. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఎందుకంటే నా బిడ్డలందరినీ రక్షించుకోవడమే నా మొదటి కర్తవ్యం. ఇకపై ఎప్పుడు కూడా కన్నీరు పెట్టుకోకు బిడ్డ. ఎప్పటికైనా నన్ను, నా ప్రేమను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నానమ్మా. నమ్మకాన్ని కోల్పోవద్దు. అసలు ఇప్పటికే నువ్వు నీ కళ్ళతో నాకు అభిషేకం చేసేస్తున్నావు తల్లి. అనవసరమైన విషయాల కోసం కన్నీరు కారుస్తూ ఉన్నావు. నేను ఎన్నిసార్లు నీకు చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. కన్నీరు చాలా విలువైంది తల్లి. అనవసరమైన విషయాలకు వాటిని వృధా చేయవద్దు. ఇకపై నీ కంటి నుండి కారే ప్రతి కన్నీరు బొట్టు ఆనంద బాష్పాలు మాత్రమే అవ్వాలి తప్ప బాధతో వచ్చే కన్నీరు మాత్రం కాకూడదమ్మా. ఇక చాలు బిడ్డ. నీ దుఃఖాన్ని మొత్తం అనుకో. నేను అస్సలు చూడలేకున్నానమ్మా. నువ్వు ఇలా రోజు బాధపడుతూ కన్నీరు కారుస్తుంటే నీ దుర్గమ్మ మనసు ఎంత బాధపడుతుందో నీకేం తెలుసు తల్లి. నువ్వు నా దగ్గరకు వచ్చి నీ కష్టాలన్నీ చెప్పుకుంటావు. దుర్గమ్మ ఇవి నెరవేర్చని అడుగుతావు. కానీ నేను చెప్పినటువంటి మార్గాలు గుర్తించలేకపోతూ ఉన్నావు.
నేను ఎంత ప్రయత్నం చేసినా సరే ఆ విషయం నీకు అర్థం కావటం లేదు. కానీ నా వంతు ప్రయత్నంగా నేను ప్రతిరోజు నీకు సందేశాలు పంపుతూనే ఉన్నాను తల్లి. ఏదో ఒక రోజు నా మాటలు నా బిడ్డ అర్థం చేసుకోక మానదు. ఆ రోజు తన జీవితం తప్పకుండా బాగుపడుతుందనేటువంటి ఉద్దేశంతోనే నీ సందేశాలు పంపుతూ ఉన్నాను. తల్లి, ఎప్పుడైతే నువ్వు నా మాటలను గ్రహిస్తావో తక్షణమే నీ జీవితం మారుతుందమ్మా. అద్భుతంగా మారుతుంది. ఒక్కసారి నీ దుర్గమ్మ ఏం చెప్తుందో, ఎందుకు చెప్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. సందేశాన్ని విని ఊరుకోవద్దు. ఆచరించడానికి ప్రయత్నించు. ఈ తల్లి ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది. చూడు తల్లి, ప్రస్తుతం నీకున్న కష్టాలన్నీ కూడా నీ కర్మల వల్ల, దోషాల వల్ల ఏర్పడినవి. వాటి నుండి నిన్ను బయటపడేసే లక్ష్యం. అందుకే ప్రతి సందేశంలో నీకు కొన్ని మార్గాలు చూపిస్తూనే ఉంటాను. వాటి నుండి బయటపడేటువంటి ఎన్నో సందేశాలు నీకు పంపుతూనే ఉన్నాను. అర్థమవుతూ ఉందా? నువ్వు ఎదగకుండా ఉండటానికి కూడా ఇవే కారణం తల్లి. నువ్వు ఎదగకుండా ఉండటానికి కొన్ని నీకు అడ్డుగా కూడా వస్తూ ఉన్నాయి. కానీ వాటిని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. కానీ వాటి ప్రభావం ఎక్కువ లేకుండా నేను చేయగలిగింది నేను చేస్తానమ్మా. అందుకే నువ్వు అడిగిన కోరికలు తీరడానికి కాస్త ఆలస్యం అవుతూ ఉంది తల్లి. చూడు బిడ్డ, నువ్వు నన్ను ఏదైతే కోరావో అవన్నీ నీకు ప్రసాదిస్తాను. కానీ నేను చూపిన మార్గంలో నువ్వు తప్పకుండా నడవాలి. చెబుతాను కదా, కొన్ని అడ్డంకులు తప్పకుండా నీకు ఎదురవుతాయి. ఎప్పుడైతే నీ దుర్గమ్మ మాట ప్రకారం నువ్వు నడుచుకుంటావో అప్పుడు నిన్ను అడ్డుకోవడం ఎవరి తరం కాదు. ఆ అడ్డంకులన్నీ కూడా పటాపంచలైపోతాయి. నువ్వు తిరుగు లేకుండా ఎదుగుతావు బిడ్డ. ఇప్పటి వరకు ఎంతో కష్టకరమైనటువంటి జీవితాన్ని నువ్వు నీ కుటుంబం అనుభవించారు. ఇక అది చాలమ్మా. ఇక రాబోయే రోజులంతా సవ్యంగా నీకు అనుకూలంగా నేను మారుస్తాను తల్లి. ధైర్యంగా ఉండు. నమ్మకాన్ని కోల్పోవద్దు. నువ్వు ఊహించని అద్భుతమైనటువంటి సంఘటన రేపు నీ ఇంట జరగబోతుంది. అది కూడా నీ తల్లి ఆశీర్వాదంతోనే. ఈ మాటని రహస్యంగా ఉంచు. ఎవరితోనూ పంచుకోకు తల్లి. అలా పంచుకోవడం వల్ల నువ్వు అనుకున్న కార్యాన్ని నువ్వు సాధించలేవు. విజయాన్ని పొందలేవమ్మా. నువ్వు నిరంతరం నా నామాన్ని పఠిస్తూ ఉండు. నువ్వు పిలిచే ప్రతిసారి దుర్గమ్మ అంటూనే నేను ఎంతో మురిసిపోతున్నాను. తెలుసా? గురువులకే గురువైన నీ తల్లి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. గతంలో జరిగిన విషయాల గురించి పూర్తిగా మర్చిపో. నా బిడ్డను నేను చాలా చక్కగా తీర్చిదిద్దుతాను. అలానే నువ్వు నీ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పు. నా దుర్గమ్మ ఉంది, అంతా ఆమె చూసుకుంటుంది, మనకు మంచి రోజులు రాబోతున్నాయని నీ కుటుంబానికి చెప్పు. చూడు, గతం గురించి గుర్తు చేసుకొని బాధపడకు. జరిగిన అన్యాయం జరిగిపోయింది, దాన్ని వదిలేసే. దాన్ని ఎలాగో మార్చలేము. కాబట్టి నువ్వు అదే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు. నేను ఉన్నాను కదా బిడ్డ. నీకు అంతకు మించిన అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాను. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు ఏవి కూడా గుర్తురానంత సంతోషాన్ని నేను నీకు అందిస్తానమ్మా. నా మాటపై నమ్మకం ఉంచు. అతి త్వరలోనే ఒక కొత్త జీవితం నీకు అందుతుంది. నమ్మకంతో ఉండు. అన్నీ నేను చూసుకుంటాను. నా బిడ్డలు ఎప్పుడు కూడా అయోమయంలో, అంధకారంలో ఉండకూడదు. నేను చెప్పే మాటలు అర్థం చేసుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకో. అలా కాకుండా జరిగిపోయిన నష్టాన్ని, కష్టాలని తలుచుకుంటూ కూర్చుంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు? ఒక్కసారి నువ్వే ఆలోచించు. నువ్వే వాటిని మర్చిపోవాలి. నా మీద భక్తిని ఇంకాస్త పెంచుకో. నా పాదాల దగ్గర పూర్తి శరణాగతి పొందు. అలా చేసిన వారికి ఎలాంటి భయాలు కానీ, దుఃఖాలు కానీ ఉండవని గుర్తుంచుకో. అప్పుడే నీ దుర్గమ్మ చెప్పే అద్భుతాలను నువ్వు చూడగలవు. నీకు మరొక శుభవార్త చెబుతాను విను. బంగారు బిడ్డకి తగిన జీవిత భాగస్వామిని కూడా అతి త్వరలోనే తీసుకురాబోతూ ఉన్నాను. ఇక నీ జీవితం కొత్తగా ఉండబోతుందమ్మా. ఎలాంటి దిగులు పెట్టుకోకు. నీకు ఏది మంచో ఏది చెడో అన్నీ నాకు తెలుసు. కొన్ని విషయాల్లో నిన్ను అభినందించాల్సిందే బిడ్డ. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన దానితోనే తృప్తి పడతావమ్మా. ఎలాంటి మనస్తత్వము అందరికీ ఉండదు. ఎన్ని కష్టాలైనా సరే ధైర్యంగా ఎదిరిస్తావు. మంచిగా ఆలోచిస్తావు. నా పైన కొండంత భారం వేసి నీ నమ్మకాన్ని ఎక్కువగా చూపిస్తావు. అందుకు తప్పకుండా నేను అభినందించాల్సిందే. ఆ అభినందనతో నేను ఆగిపోనులే. తప్పకుండా దానికి ఒక గొప్ప బహుమతి ప్రసాదిస్తాను. నీకు నేను జరిపిస్తాన్న శుభాలన్నీ జరిపిస్తాను. ఇక నీ ఎదురు చూపులన్నీ ఫలించబోతున్నాయి. నీకు అంతా మంచి జరగబోతుంది. నీకన్నీ జరిపించడానికి స్వయంగా నేను వస్తున్నాను. ధైర్యంగా ఉండు అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల జీవితంలో గొప్ప మార్పును తీసుకురాబోతున్నారని చెప్తూ ఉన్నారు. దుర్గమ్మ ఈ సందేశాలు మనకు చెప్పారండి. మీరు ఎన్ని కోరికలు నా దగ్గర పెట్టినా, ఎన్ని ప్రార్థనలు పెట్టినా దానికి పరిష్కారాలు నేను చూపుతూనే ఉన్నాను. కానీ మీరు గతాన్ని గురించి ఆలోచించుకుంటూ అడుగు ముందుకు వేయలేకపోతుంటే నేనేం చేస్తానని? ఏది కావాలన్నా, ఏది జరగాలన్నా ముందు ధైర్యంగా నడవాలి కదా.
ఆ విధంగా నడవండి. మిమ్మల్ని నేను నడిపించుకుంటాను. గొప్ప గొప్ప మార్పులు మీ జీవితంలో నేను తీసుకువస్తాను. వాటిని మీ కళ్ళారా మీరే చూస్తారని దుర్గమ్మ అంటూ ఉన్నారు. నిజమే కదండీ! మనం ప్రతిరోజు కూడా దుర్గమ్మ దగ్గరికెళ్ళి, "దుర్గమ్మ నా కోరిక నెరవేర్చు తల్లి, ఇలాంటి మంచి జీవితాన్ని నాకు ప్రసాదించు తల్లి" అని అడుగుతూనే ఉంటాం. కానీ దానికి సంబంధించినటువంటి ఒక ప్రయత్నం కూడా మనం చేయకుండా అక్కడే కూర్చొని ఉంటే, ఆ ఫలితం దగ్గరకు ఎలా మనం చేరుకుంటాం? దుర్గమ్మ తన బాధ్యతను ఏ రోజు కూడా మర్చిపోరండి. తన బాధ్యతను దుర్గమ్మ తప్పకుండా నిర్వహిస్తారు. ప్రతిరోజు కూడా మనకి ఏదో ఒక దారి చూపిస్తూనే ఉంటారు. ఒక ఉదాహరణగా చెప్పాలంటే మనం దుర్గమ్మ దగ్గరికెళ్ళి, "దుర్గమ్మ నాకు అష్టైశ్వర్యాలు కావాలి, సిరి సంపదలతో తొలతూగాలని" దుర్గమ్మను వేడుకుంటాం. దుర్గమ్మ దానికి మార్గాన్ని చూపిస్తారు. కానీ మనం అక్కడే కూర్చొని నాకు అన్నీ కావాలంటే రావు కదండీ! మన ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నంలో విజయం సాధించేలా చేసి దుర్గమ్మ అష్టైశ్వర్యాలు మనకు ప్రసాదిస్తారు. అంతేకాని మనం అక్కడే కూర్చొని దుర్గమ్మ అన్నీ నా దగ్గరకొచ్చేసేయాలని నేను ఏ పని చేయనంటే అది ఎంతవరకు సమంజసం చెప్పండి? ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే దీన్ని బట్టి దుర్గమ్మ మనకేం చెప్పారంటే, మనకు కష్టాలు ఎదురైనా, సమస్యలు ఎదురైనా సరే దుర్గమ్మను వేడుకుంటాం. తల్లి నాకు ఈ దారి చూపించని, ఆ దారి కోసం మనం వెతకాలి. వెతికినప్పుడు తప్పకుండా ఆ దారిని దుర్గమ్మ మన కంటపడేలా చేస్తారు. ఏదైనా పనిలో విజయం సాధించాలంటే ముందు పని చేయాలి. చేయకుండానే విజయం రాదు కదా! దీనంతటిని బట్టి దుర్గమ్మ మనకి ఏం చెప్పదలుచుకున్నారంటే, "నువ్వు ఏది అడిగితే అది ప్రసాదించడానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి. నువ్వు నా కోవెలకు రాకపోయినా నిన్ను చూడాలనిపించినప్పుడు నేనే నీ దగ్గరకొస్తాను. మరి నేను చెప్పిన మాటలు నువ్వు వింటున్నావా? పట్టించుకుంటున్నావా? గతం గురించి ఇప్పటికైనా సరే గతం గురించి ఆలోచన మానేసేయి. జరిగిందేందో జరిగిపోయింది. ఇకపైన జరగాల్సిన దాని గురించి, నీ జీవితం గురించి, నడవాల్సిన మార్గం గురించి ఆలోచించు. ఆ మార్గం నీకు సులభం చేసి అష్టైశ్వర్యాన్ని ప్రసాదిస్తానని" దుర్గమ్మ అంటూ ఉన్నారు. నిజంగా దుర్గమ్మ మనలో మనకో బాటను చూపించినట్టే అండి. మన కష్టాలకి ఒక ధైర్యాన్నిచ్చారు. మనం ఏం చేస్తే ఆ పనిలో సక్సెస్ అవుతామో చూపిచ్చారు. దాన్ని బట్టి దుర్గమ్మ మనకిచ్చిన దారిలో మనం నడిస్తే అన్ని రకాల ఐశ్వర్యాలు మనకొస్తాయండి. సంతృప్తి అన్నీ మనం ఏ కోరికైతే మనకుందో, ఏ బాధైతే మనం తీరాలనుకుంటున్నామో, ప్రతి ఒక్కటి కూడా తీర్చే మార్గం చూపిస్తా అని చెప్పారండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.